ఇప్పుడంటే కాస్త రేసులో వెనకబడిపోయాడు కానీ, ఒకప్పటి ఏఆర్ రెహమాన్ వేరే. అసలు రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడంటే చాలు ఆ సినిమా హిట్టయినట్టే. ముఖ్యంగా శంకర్ లాంటి డైరెక్టర్తో రెహమాన్ చేసిన మ్యూజిక్ అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ఇక స్లమ్ డాగ్ మిలియనేర్ సినిమాతో ఆస్కార్ కొట్టి తన సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన రెహమాన్ గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో సంగీతం అందించలేకపోతున్నాడు. దీంతో ఇక రెహమాన్ పనైపోయినట్టేనని అనుకున్నారు. ఇలాంటి సమయంలో రెహమాన్ కొడితే ఎలా ఉంటుందో రాయన్ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. ధనుష్ హీరోగా తెరకెక్కిన రాయన్ సినిమాలో రెహమాన్ సెకండ్ హీరోగా నిలిచారు. అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో థియేటర్లో గూస్ బంప్స్ తెప్పించాడు. అయితే రాయన్ థియేటర్లోనే కాదు, లైవ్లో కూడా రోమాలు నిక్కబొడిచేలా చేశాడు ఈ మ్యూజిక్ లెజెండరీ. రాయన్ సినిమాలోని ఉసిరే నీదానే అనే పాట చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇదే పాటను సింగపూర్ మ్యూజిక్ కాన్సర్టులో ఆలపించారు రెహమాన్. ఈ వేదికపై సింగర్ మనోతో కలిసి ఈ పాట పాడి అలరించాడు. అయితే మనో ఈ సాంగ్ పాడుతుండగా ఏఆర్ రెహమాన్ మధ్యలో గ్యాప్ తీసుకోమని చెబుతాడు. దీంతో అసలేం జరుగుతుందో మనోకి కూడా అర్థం కాదు. రెహమాన్ అలా చేయటంతో ఆడిటోరియం అంతా గోలతో దద్దరిల్లిపోయింది. కానీ ఒక్కసారిగా రెహమాన్ ఉసిరే నీదానే అని పాడటంతో అక్కడున్నవారికే కాదు, ఈ వీడియో చూసిన వారికి కూడా గూస్ బంప్స్ గ్యారంటీ. ఈ మూమెంట్ సింగపూర్ ఈవెంట్కే హైలైట్గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియోను రెహమాన్ ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక రాయన్తో అదరగొట్టిన రెహమాన్ నెక్స్ట్ తెలుగులో రామ్ చరణ్, బుచ్చిబాబు, RC16 ప్రాజెక్టుకి వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ అనగానే అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మరి RC16తో రెహమాన్ తన మ్యూజిక్తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.